నిజంగా ఆ మదన్ మోహన్ వీడియో అంతా చూసాకండి నేను చెప్తున్నాను మదన్ మోహన్ చెప్పింది 100% కరెక్ట్. పచ్చి నిజాలు చెప్తున్నాడు అతను. ఖచ్చితంగా విజయసాయిరెడ్డికి ఆ శాంతి గారు చెప్పే వీళ్ళిద్దరు చెప్పే స్టేట్మెంట్లో అబద్ధాలు ఉన్నాయి. నేను ఆ మదన్ మోహన్ అనే వ్యక్తికి నేను ఈ రోజు నుంచి నేను సపోర్ట్గా నిలబడబోతున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదండి. మళ్ళీ మా పార్టీకి అంటగడేసి మా చంద్రబాబు నాయుడు గారిని రాయేష్ ఎలాగ అనేసాడు అలాగ అనేసాడు మహిళల గురించి అలా మాట్లాడేశాడని దయచేసి అలా అంటగట్టగానే ఇది మహాజన్ మీడియాకే సంబంధం, రాజేష్ మహాజన్కే సంబంధం. ఇప్పుడు నేను మాట్లాడే ఈ విషయంలోకి వెళ్దాం రండి ఒకసారి. నిన్న నేను ఆ వీడియో చూసినప్పుడు కండి నేను ఏమనుకున్నానంటే ఓకే నిజంగా భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంటాయి కదా, ఆ గొడవలు విడిపోయి ఉంటారు. ఎవరిది ఈ మేడం గారు వీడియో చూశాను. ఇప్పుడు వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఓకే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత అరే నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని కసితో ఆ భర్త వచ్చి తనకి ఇలాగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అంటగడేసినట్టున్నాడు. సర్లే అతను ఉడుగుమోతానని మనం అర్థం చేసుకోవాలి. సరే ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దాంలే అనుకున్నానండి నేను. కానీ ఆ మదన్ మోహన్ వీడియో మీరు కూడా చూడండి, వస్తుంది అన్ని మీడియాలోనే వస్తుంది. అతను మాట్లాడే ప్రతి మాట నిజమండి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తెలిసిపోతాడు ఆడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా, ఆడు ఎటకారం ఆడుతున్నాడా లేకపోతే ఆడు దొంగ నాటకాలు ఆడుతున్నాడా అనేది. ఈరోజు మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి గారు ఫ్రస్ట్రేట్ అయ్యారు, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. అందరినీ అరే ఒరే అని ఎత్తున్నాడు. మహాసేన మహాసేన కాదు మహా టీవీ వంశీగాడు రే నువ్వెలా మాడుతున్నావు, నువ్వు అలా మాడుతావు, తాగేసి ప్రెస్ మీట్కి పోతే ఎలా మాడుతున్నావు, అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. నిజంగా ఒకవేళ అది ఆరోపణ అయ్యి ఉంటే ఇప్పుడు చాలామంది మీద ఆరోపణలు వేస్తూ ఉంటారండి. ఆరోపణలు వేసినప్పుడు అది రియాక్ట్ అయ్యే అంటే ఆరోపణను బట్టి రియాక్ట్ అయ్యే వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో మహిళలు ఎవరైనా అన్నారనుకోండి మనం రియాక్ట్ అయిపోతా ఎవడరా నాకు కొడక్క అని చెప్పి రియాక్ట్ అయిపోతాం. అదే మనల్ని ఎవరైనా అన్నారనుకో మనం అంత పెద్ద పట్టించుకో లైట్ తీసుకుంటాం. ఎడరా ఇదేంటి నాగేటరా ఎలా కలుపుతున్నారు, నాకెందుకు ఇలా చేస్తున్నా ఇదేం పద్ధతి అన్నట్టు ఉంటుంది తప్ప మనం నిజంగా తప్పు చేస్తుంది తప్ప. అంటే ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అనేది మా గోదావరి జిల్లాలో నానుడు ఉందండి. ఉన్నమాట అంటే ఉలిక్కి పడతారట. నాకు ఎందుకు అలా ఉలిక్కి పడినట్టు అనిపించింది ఆయన ఇందాక ఆ వీడియో చూసినప్పుడు. కానీ ఓకే ఈ వయసులో అతని మీద ఎలాంటి వేయటం వల్ల ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనుకున్నాను. మదన్ మోహన్ వీడియో చూడండి. అసలు నిన్న మీకు ఒక విషయం చెప్తాను. నిన్న ఈ మేడం వీడియో చూసిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే తను ఒక ఎస్టీ అమ్మాయి అట, ఎస్టీ అమ్మాయిని అంది. అంటే మొట్టమొదటి ఇక్కడ కులాన్ని అడ్డుపెట్టేసుకుంది ఫస్ట్. ఆవిడ ఎస్టీ అమ్మాయి అనే విషయం ఏ మీడియాకి తెలియదు, ఎవరికి తెలియదు అప్పటిదాకా. నేను ఒక ఎస్టీ అమ్మాయి నా మీద ఇలా చేస్తారా అంటుంది. కులాన్ని అడ్డుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా తన మీద చేసిందంత ఆరోపణ అయినప్పుడు, తను నిజంగా తప్పు చేయనప్పుడు నేను ఏదో తప్పు చేయలేదు, ఇదిగో ఆధారాలు, ఈ ఆధారాల ప్రకారం నేను తప్పు చేయలేదు అని చూపించుకోవాలి తప్ప కులాన్ని తీసుకురావాల్సిన అవసరమే లేదు. కులాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటే అండి, కులాన్ని కానీ మతాన్ని కానీ అడ్డు ఎప్పుడు పెట్టుకుంటారంటే మనం చేసిన తప్పు నుంచి తప్పించుకునే ఆ ద్వారం, ఆ రంధ్రం వెతుక్కునేటప్పుడే అన్నదండి. ఓకే 2016లో మేము విడిపోయాం, డైవర్స్ తీసుకున్నాం అందండి. వీళ్ళకి పెళ్ళి 2013లో అయింది. అంటే డేట్లు కరెక్ట్గా అంటే సంవత్సరాలు కరెక్ట్గా తెలియదు కానీ దగ్గర 13లో పెళ్ళి అయితే 16లోనే విడిపోయాం మేము. మాకు అప్పటికే ఇద్దరు కావాలి పిల్లలు ఉన్నారు. నేను ఎవడో సుభాష్ రెడ్డి అనేవాడు నేను పెళ్లి చేసుకున్నాను. అతనితో నేను ఇప్పుడు ఈ బేబీని కన్నాను. కనకూడదా, నాకు పిల్లలు ఉండకూడదా, నేను ఒక మహిళని నాకు నచ్చినట్టు నేను బతకూడదా అన్నది. అంటే ఎందుకు బతకూడదు, బతకొచ్చు, కోర్టులు కూడా అదే చెప్పాయి. ఈ ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో ఆ మదన్ మోహన్ని ఒక విలన్ చేసింది. అలాగా పెళ్ళైన దగ్గర నుంచి నన్ను వేధించేసేవాడు, 30 కోట్లు తెమ్మని డిమాండ్ చేశాడు. ఈ వేధింపులు తాళలేక నేను ఆడితో బతకలేక గిరిజన ఏంటంటే ఆచారం ప్రకారం డైవర్స్ తీసుకున్నాను. నాకు అక్కడే ఆ మాటలోనే పెద్ద బొక్క కనబడింది. ఆవిడ ఒక డిప్యూటీ డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టరు, గవర్నమెంట్ ఎంప్లాయీ, పెద్ద స్థాయి ఎంప్లాయీ, డైవర్స్ తీసుకునేటప్పుడు కోర్టు నుంచి తీసుకోవాలని కూడా తెలీదా? గిరిజన సంప్రదాయం ప్రకారం డైవర్స్ అంటూ ఉందా ఇక్కడ భారతదేశంలో? అది ఒక ముస్లింలకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే తీసుకోవాలి. పెళ్లి చేసుకున్నా రిజిస్టర్ చేసుకోవాలి, లేదు ఒకవేళ డైవర్స్ తీసుకున్నా కోర్టు ద్వారానే తీసుకోవాలి. ముస్లిమ్స్కి మాత్రమే త్రిపుల్ తలాక్ అప్పుడు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. అలాంటిది
మేము గిరిజన ఆచారం ప్రకారం తీసుకున్నాం అంటే అది గిరిజనులు, మేము గిరిజనులు కలిసే ఉంటాం ఎస్సీ ఎస్టీలు. మాకు అలాంటి ప్రత్యేకమైన ఆచారాలు ఏమి లేవు. కంపల్సరీ ఎవడైనా విడాకులు తీసుకోవాలంటే కోర్టు నుంచే తీసుకోవాలి, అందులోనే ఇంత పెద్ద ఆఫీసర్లు. అంటే అక్కడ అబద్ధం చెప్పింది ఆవిడ. నాకు నిన్నే తెలుసు ఆ విషయం. సర్లే ఓకే, మాట ఏదో తప్పించుకోవడానికి ఏదో సంథింగ్ చెప్పిందేమో అనుకున్నాను. కానీ నేను అలా తీసుకున్న తర్వాత నేను ఇంతో బ్రతుకుతూ ఉంటే నన్ను ఇంత దారుణంగా వేధించేస్తున్నారు, ఇది చేస్తున్నారని ఆ మదన్ మోహన్ అనే ఆ వ్యక్తిని మరి విలన్గా చిత్రీకరించింది. ఈరోజు విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చి అంటాడు, ఎవడో మదన్ మోహన్, ఎవడో మదన్ మోహన్ అనేమో అతను అంటున్నాడు. ఏమండి, నిన్న సిచ్యువేషన్కి అరే ఒక గిరిజన మహిళ మీద ఎలాగా పాప అబండాలు వేస్తారా, తన జీవితాన్ని రోడ్డుకి ఇచ్చేసారా. ఈరోజు విజయసాయి రెడ్డి కూడా వచ్చి గిరిజన మహిళని ఎలా చేస్తారు. అతను కులమే, కమ్మోళ్ళందరూ కలిసి అలా చేస్తారు, ఇది కులమే. కులాలను అడ్డు పెట్టుకున్నాడో ఒక సమస్యలో, కులానికి అన్యాయం జరిగినప్పుడు ఆ కులం నుంచి అడగటం వేరు, కులాన్ని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ కులాన్ని అడ్డు పెట్టుకున్నాడంటే వాడు తప్పించుకున్న ప్రయత్నిస్తున్నాడు, తప్పుడు మనిషి అని అర్థం నా దృష్టిలో. అటు కమ్మోళ్ళు అంటాడు, ఇటేమో గిరిజనులకు అన్యాయం జరిగింది అన్నాడు. అయితే మొత్తానికి వీళ్ళు ఏదో మొత్తం టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏదో ఉండి ఉంటుంది, ఏదున్నా సాక్ష్యాల ఆధారాలు లేకుండా మనం మాడకూడదు కదా అనుకున్నాను. అయితే ఈరోజు వచ్చి మదన్ మోహన్ మాట్లాడిన మాటలు నిజంగా ఇద్దరు ఆడపిల్లలు అన్నాడు అతను. నాకే కళ్ళ నీళ్ళు వచ్చి అతను మాట్లాడినాక. అతను 2013 అతను ఎలాంటి అంటే అండి, నేను అతను చూపిస్తాను రండి మీకు. ఇతను ఎలా పడితే అలా బతికేసి, అల్లరి చల్లరి ఇంట్లో భార్య ఉండగా బయటికి వెళ్ళి ఇంకొక అమ్మాయిలంక తిరిగేసి, అమ్మాయిలతో పులిహోర కలిపేసి, కొలీగ్స్తో మాట్లాడేసుకుని, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసేసి, మళ్ళీ ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్టు భార్య మీద ప్రేమ నటించే వ్యక్తిత్వం కాదెత్తుంది. మీరు అతను మాటలు వినండి, అర్థమైపోతుంది. మాట్లాడుతుంటే దేశం, సమాజం, జాతీయభావం ఇవి మాట్లాడుతున్నాడు అతను. ఇలా మాట్లాడేవాడు ఎవడో ఖచ్చితంగా ఇంకొకటి భార్య వంక కానీ, ఇంకొకటి చెల్లి వంక కానీ, ఇతను పెళ్ళైన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఆ వంకర చూపులు ఉండవండి వీళ్ళకి. అతను క్లియర్గా చెప్తున్నాడు, 2013లో మాకు పెళ్ళైందండి, పెళ్ళైన దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం. హ్యాపీగా ఉన్న తర్వాత మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని చెప్పాడు. కవల పిల్లల తర్వాత ఆయన పాప ఎక్కడో అమెరికాకి ఏంటది స్కాలర్షిప్ వచ్చింది. ఇతను ఎలా పడితే అలా తిరిగేసి తాగుబోతో, లేకపోతే ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద బతికేసి భార్య మీద ఆవిడ్ని వేధించడానికి, ఆవిడని అనుమానించడం చేయలేదండి. అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసాడట. ఇతను డిప్యూటీ డైరెక్టర్గా ఇతను కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్కడు కూడా నేను నిజాయితీగా నేను డబ్బులు సంపాదిస్తానండి, నేను ఇలా చేసుకున్నాను. కానీ ఈవిడేం చేసిందని తెలుసండి, జనరల్గా ఎవరన్నా భర్త ఊరు వెళ్తున్నాడు, ఇక్కడి నుంచి హైదరాబాద్, మాకు ఒక రాత్రి జర్నీ కాబట్టి హైదరాబాద్ వెళ్తున్నాడు. హైదరాబాద్ వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దు అంటారు, వైజాగ్ వెళ్దాం అంటే వెళ్ళొద్దు అంటారు, ఎక్కడికన్నా దూరంగా వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దండి ఇంట్లో ఉండండి అని వాడతారు ఎక్కువ మంది భార్యలండి. కానీ కొద్దిమంది అమెరికా వెళ్ళొచ్చు కదా, లేదా ఎక్కడికైనా నీళ్ళు 10 రోజులు ఉండొచ్చు కదా, లేదంటే మంది వేసేయచ్చు కదా, ఈ టైప్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలా మాట్లాడారంటే ఖచ్చితంగా అర్థం ఏంటంటే ఆ మొగుడు ఆ పెళ్ళానికి దేనికో అడ్డొస్తున్నాడు.